హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మంచి రోజులు అధికారిక ప్రకటన విడుదల, ఉద్యోగులకు చెల్లింపులు ప్రారంభం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు నిజంగా మంచి రోజులు మొదలయ్యాయి. ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలతో వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జీతభత్యాల సకాలంలో చెల్లింపులతో పాటు పెండింగ్లో ఉన్న కీలక సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం హర్షణీయం. తాజాగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన పెన్షనర్ల వర్గాల్లో ఆనందాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో పనిచేసి పదవి విరమణ చేసిన వేలాది మంది ఉద్యోగులకు ప్రభుత్వం ఒక చారిత్రాత్మక శుభవార్తను అందించింది. ఇకపై ఆర్టీసీ పెన్షనర్లందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య పథకం వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎదుర్కొన్న సమస్యలు. పాత విధానం ఆర్ఈఎంఎఫ్ గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీస్ స్కీమ్ ఆర్ఈఎంఎఫ్ ద్వారా వైద్య సదుపాయం అందేది. దీనికోసం వారి రిటైర్మెంట్ సమయంలో కొంత మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చేది. విలీనంతో వచ్చిన ఇబ్బందులు. జనవరి 1, 2020న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత వారికి ప్రభుత్వ నిబంధనలు వర్తింపజేశారు. ఈ క్రమంలో పాత ఆర్ఈఎంఎఫ్ పథకం రద్దు కావడం, కొత్తగా ఈహెచ్ఎస్ వర్తింపజేయకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైద్య ఖర్చులకు భరోసా లేక అనారోగ్య సమస్యలతో సతమతమయ్యారు. ఉద్యోగ సంఘాల పోరాటం, ప్రభుత్వ స్పందన. ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఏటా 600 మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులు పదవి విరమణ చేస్తూ ఉన్నారు. వీరికి వైద్య భద్రత కరువవడంతో ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు అనేకసార్లు విజ్ఞప్తులైతే చేశాయి. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు నివేదిక తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం రవాణా శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎండి కృష్ణబాబు ఈహెచ్ఎస్ అమలుకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులలో పథకం అమలుకు సంబంధించిన స్పష్టమైన విధి విధానాలను కూడా పొందుపరిచారు. ఉద్యోగుల ఖాతాల్లోకి చెల్లింపులు ప్రారంభం. కేవలం ఆర్టీసీ పెన్షన్లకే కాకుండా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో కూడా కదలిక వచ్చింది. వివిధ ట్రెజరీల పరిధిలో ఏపీజీఎల్ఐ, పీఎఫ్ లోన్లు, మెడికల్ బిల్లులు వంటివి క్లియర్ అవుతూ ఉండడంతో ఉద్యోగుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతోంది. ఇది ఆర్థికంగా ఉద్యోగులకు కొంత ఊరటనిస్తోంది. ఇక ప్రస్తుత సానుకూల పరిణామాల నేపథ్యంలో ఉద్యోగ వర్గాల్లో భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డీఏ బకాయిలు. పెండింగ్లో ఉన్న డీఏ, డీఆర్ బకాయిలను కూడా త్వరలోనే ప్రభుత్వం క్లియర్ చేస్తుందని బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఐఆర్ మధ్యంతర భృతి. రాబోయే పీఆర్సీకి ముందు ఉద్యోగులకు ఉత్సాహాన్ని కల్పించేలాగా సుమారు 30% మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. సకాలంలో జీతాలు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి కీలక నిర్ణయాలు ఉద్యోగుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రభుత్వం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మిగిలిన సమస్యలను కూడా ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని శుభవార్తలు అందిస్తుంది అని ఆశిద్దాము.